నిజామాబాద్ జిల్లాలో రేపు ఉదయం నిర్వహించనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. నిజామాబాద్లోని పాత కలెక్టరేట్ గ్రౌండ్, ఎంఆర్ఓ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, డీఈఓ కార్యాలయాలను కూల్చేశారని, వాటి స్థానాల్లో ఎలాంటి కట్టడాలు కడతారో ఇప్పటికీ స్పష్టత లేదని ఆయన ఆరోపించారు. ఆ స్థలాలు ప్రైవేటు వ్యక్తుల చేతులకు వెళ్లకుండా ప్రభుత్వ ఖర్చులతోనే ప్రజా శ్రేయస్సు కోసం అవసరమైన నిర్మాణాన్ని చేపట్టాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. వాటిపై స్పష్టత కోసం రేపు బీజేపీ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చామని, డిమాండ్లు పూర్తయ్యేంత వరకు ఉద్యమాలు చేపడతామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. మహాలక్ష్మి గుడి దుబ్బా చౌరస్తా తిలక్ చౌక్ నుండి భారీ ఎత్తున సుమారు 2000 పై సంఖ్యతోటి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ర్యాలీ నిర్వహించబోతున్నాం. ర్యాలీ ద్వారా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి వారికి మెమోరం లభిస్తాం. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ఫ్రీడమ్ ప్రాంగణం అని చెప్తున్నారు, కళాభవనం అని చెప్తున్నారు. ఇన్ డీటెయిల్ గా కలెక్టర్ గారి గురించి అడిగితే స్పష్టత లేదు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు. మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం, పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలు అక్కడ చేపట్టాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కలెక్టర్ గారికి రేపు 20 తారీఖు మహాలక్ష్మి గుడి దుబ్బా చౌరస్తా తిలక్ చౌక్ నుండి భారీ ఎత్తున సుమారు 2000